మొన్న తిరుమల వెళ్ళినప్పుడు మంచిగా దర్శనం చేసేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ వంగమాంబకి అయితే వెళ్ళిపోయాను. చాలా కాన్ఫిడెంట్ గా జనాలు చాలా తక్కువ మంది ఉంటారులే అనుకున్నా, కానీ మొత్తానికి ఆ క్రౌడ్ లో అయితే మిక్సీ రుబ్బినట్టు రుబ్బేశారు. ముందైతే పప్పొంగల్ ప్రసాదం పెట్టేసి పూజ అయితే చేసేస్తున్నారు. నాకైతే ఇప్పటిదాకా ఈ ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ పెడతారని అయితే తెలియదు. నెయ్యి, మిరియాలు, జీడిపప్పుతో చేసిన పప్పొంగల్ అయితే స్మెల్ అదిరిపోయింది. అసలు మనకి ఈ పప్పొంగల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి నిజంగానే. చట్నీ వస్తే స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే చట్నీ అయితే వచ్చేసింది. పొద్దున్నే మంచిగా వేడి వేడి పొగలొస్తున్న ఈ పప్పొంగల్ తీసుకొని ఆ కొబ్బరి చట్నీలో ముంచుకొని ఆ నెయ్యి ఫ్లేవర్, జీడిపప్పు నోట్లో తగులుతుంటే ఎలా ఉంటుందో చూసుకోండి. మళ్ళా రెండో రౌండ్ పప్పొంగల్ రాదేమో అనుకున్నాను, కానీ సాంబార్ తో అయితే ఇచ్చేశారు. పక్క నుంచి మా ఫ్రెండ్ గారు అయితే బీభత్సమైన వేడిగా ఉందిరా అనగానే నేనైతే ఇలా అన్నాను, ఈ సాంబార్ తోటి పప్పొంగల్ ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ లో చెప్పేయండి. పాపం ఈ పాపకైతే అసలు పప్పొంగల్ నచ్చలేదంట. పాపం బలవంతంగా ఏదో కొంచెంగా తినేసింది. వీడియో నచ్చి మీరు ఫాలో కొడితే చాలా సంతోషం మామ.